హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ డెలిషియస్ హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే చికెన్ సీజర్ సలాడ్. అవునండి, ఇదైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, కానీ ఇది చాలా హెల్దీ అండి. డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇది సూపర్ రెసిపీ అనమాట. సో ఇక్కడ మనం లెట్యూస్ యూస్ చేస్తామండి. ఇది కూడా చాలా హెల్దీ కాబట్టి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ముందుగా మనం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకుందామండి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను 2 స్లైసెస్గా కట్ చేసుకుంటున్నానండి. సో అప్పుడు ఏమవుతుందంటే చికెన్ అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం 2 పీసెస్గా కట్ చేసుకుందాం. సో దీనిపైన ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇది బాగా కలుపుకున్నాక దీనిపైన కొంచెం పెప్పర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇది మనం డీప్ ఫ్రై చేసుకోమండి. హెల్తీగా కావాలి కాబట్టి మనం పాన్ మీద బటర్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. చికెన్ త్వరగానే కుక్ అయిపోతుందండి. సో 2 వైపులా మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే హైలో పెట్టుకుంటే పైన లేయర్ అనేది కుక్ అవుతుంది కానీ లోపల బాగా కుక్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉంచుతామో చికెన్ పీస్ అనేది లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం లెట్యూస్ తీసుకుందామండి. లెట్యూస్తో మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. లెట్యూస్ సూప్, ఇంకా లెట్యూస్ చికెన్ ర్యాప్స్, ఇంకా లెట్యూస్ సలాడ్ అని చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట. చాలా హెల్తీగా ఉంటాయి. అవి కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం లెట్యూస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్ రెసిపీ అండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ పీసెస్ అనేవి బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. దీన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న లెట్యూస్ని వేసుకుందామండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ తీసుకోవచ్చండి. పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. ఆకలితో ఉంటారు కాబట్టి ఇలా హెల్తీగా చేసి పెడితే తినేస్తారు అనమాట. సో దీనిపైన మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. దీనిపైన మనం ఏమీ మయోనీస్ కానీ కెచప్ కానీ ఏమీ వేసుకోవట్లేదండి. ఇంకా హెల్తీగా చేసుకోవడానికి దీనిపైన కర్డ్ అనేది మనం వేసుకుంటాం. దీనిపైన మనం ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ వేసేసుకుంటున్నామండి. దానివల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో దీనిపైన మనం కర్డ్ అనేది వేసుకుందాం. కర్డ్ వల్ల కూడా దీనికి సలాడ్కి చాలా టేస్ట్ వస్తుందండి. దీనిపైన కొంచెం లైమ్ జ్యూస్ వేసుకుందామండి. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా చికెన్ సీజర్ సలాడ్ రెడీ అయిపోతుందండి. సో ఈ రెసిపీ సూపర్ హెల్తీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇంత హెల్తీ రెసిపీ మీకు ఈజీగా నేర్పించేస్తాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి సూపర్ హెల్తీ డెలిషియస్ రెసిపీస్ కోసం. అంతవరకు బాయ్ మరి.